So today's topic is stack program using arrays. So ఈ program లో total గా two classes ఉన్నాయి. One is stack demo and stack operations. So stack demo లో ఎన్ని methods ఉన్నాయంటే so stack demo method ఒకటి, this is constructor అంటాం. This is also one type of a special method. So and next one is void push method. And third one is void pop method, and fourth one is void display method. So ఈ stack demo లో ఓవరాల్ గా 4 methods అవైలబుల్ గా ఉన్నాయి. సో బట్ ఇది నార్మల్ క్లాస్ అంటాం, నార్మల్ క్లాస్ ఎందుకంటే ఓన్లీ నార్మల్ మెథడ్స్ డిఫైన్ చేసాం. బట్ కమింగ్ టు స్టాక్ ఆపరేషన్స్, సో దీంట్లో ఓన్లీ వన్ మెథడ్ ఉంది, దట్ ఈస్ మెయిన్ మెథడ్ అన్నా. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ మెయిన్ మెథడ్ అన్నా. సో ఒక ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ ఎందుకు అంటే, సో ఏ ప్రోగ్రాంలో అయినా సరే మెయిన్ ఈజ్ కంపల్సరీ బికాస్ ఇట్ ఈస్ బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. మెయిన్ కంపల్సరీ ఎందుకని చెప్తామంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ ఆర్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని, ఎక్కడితో క్లోజ్ అవుతుంది అంటే ఎక్కడైతే మెయిన్ క్లోజ్ చేసామో అక్కడతో ఎండ్ అయిపోతుంది అని. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఏ ప్రోగ్రామ్ అయినా సరే సో మెయిన్గా ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతాయి, రైట్. అండ్ నెక్స్ట్ సో ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నాం కాబట్టి సో ఫస్ట్ విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ విత్ ఇన్ ద మెయిన్ మెథడ్లో సో స్టాక్ డెమో అనే క్లాస్కి రిఫరెన్స్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో దీన్ని ఆబ్జెక్ట్ అని కూడా అంటాం. సో స్టాక్ డెమో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మెమరీ అలొకేట్ చేసాం ఆ పర్టికులర్ S1కి. అంటే ఇప్పుడు ఏంటి, సో స్టాక్ డెమో అనే క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఆ మెథడ్స్ అన్నీ కూడా S1లో కాపీ అయిపోయినట్టు అనమాట. దిస్ వాట్ యూ మీన్ బై ఆబ్జెక్ట్? సో కాపీ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. సో రైట్, ఇప్పుడు S1 అనే ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేసి దానికి మెమరీ క్రియేట్ చేసి ఆ మెమరీలో సో స్టాక్ డెమో అనే క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా S1 అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తాం, రైట్. అంటే ఇప్పుడు స్టాక్ డెమోలో ఉన్న ప్రాపర్టీస్ మనం ఫర్దర్గా యాక్సెస్ చేయాలి అంటే త్రూ రిఫరెన్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేస్తాం. త్రూ రిఫరెన్స్ ఎలా అంటే సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ దట్ ఈస్ S1 డాట్ ఫర్ ఎగ్జాంపుల్ పుష్ S1 డాట్ పాప్ అండ్ సో ఆన్, ఇలా కాల్ చేయడానికి సో ఇది యూజ్ చేస్తాం. మెయిన్ ఇక్కడ ఎందుకు ఈ పైన ఉన్న క్లాస్లో అన్ని ప్రాపర్టీస్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మెయిన్ మెథడ్ లోపల ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ గెట్ చేసుకుని సో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో డెఫినెట్గా ఆ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో జావా ప్రోగ్రామింగ్లో ఒక క్లాస్ ఉంది అంటే ఆ క్లాస్ అదే క్లాస్ నేమ్తో అదే క్లాస్ లోపల ఒక మెథడ్ రాశారు అనుకోండి, మెథడ్ నేమ్ కూడా ఆ క్లాస్ నేమ్తో ఈక్వల్గా ఉందనుకోండి, దాన్నే స్పెషల్ మెథడ్ అంటాం, దాన్నే కన్స్ట్రక్టర్ అంటాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్? సో కన్స్ట్రక్టర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టు ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో కన్స్ట్రక్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్టర్ వల్ల సో ఎక్స్ప్లిసిట్గా మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక మెథడ్ అనుకుంటే S1 డాట్ స్టాక్ డెమో అని కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో నో నీడ్ టు ఎక్స్ప్లిసిట్ కాలింగ్, అసలు ఎక్స్ప్లిసిట్గా మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సో వెన్ ఎవర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ దట్ మెథడ్ విల్ బి ఇన్వోక్డ్, దట్ కన్స్ట్రక్టర్ మెథడ్ విల్ బి ఇన్వోక్డ్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే ఇమీడియట్గా సో ఆ స్టాక్ అనే ఏ క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్లో అదే క్లాస్ నేమ్తో ఏమన్నా మెథడ్ ఉంటే ఆ మెథడ్ ఆటోమేటిక్గా ఇన్వోక్ అయిపోతుంది. ఇన్వోకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయి ఏమి ఇనిషియలైజ్ చేశారు ఇక్కడ విత్ ఇన్ ద బ్లాక్లో ఏముంది, స్టాక్ డెమో అనేది కన్స్ట్రక్టర్ అయిపోతుంది. సో దీంట్లో ఏముంది, టాప్ ఈక్వల్ టు -1 అంటే ఇనీషియల్గా టాప్ వాల్యూ -1తో ఇనిషియలైజ్ చేశాడు అని. మనం ఇక్కడ డిక్లేర్ చేసిన ఈ వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్లో కొన్ని బై డిఫాల్ట్గా
స్టార్టింగ్ ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటే అవి విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్లో మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఈ మెమరీలో ఎప్పుడైతే ఈ క్లాస్ లోడ్ అవుతుందో అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్, సో ఆ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అయిపోయి దాంట్లోకి ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్ యూజ్ అవుతుంది. అది సెకండ్ అడ్వాంటేజ్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ యూజ్ అవుతుంది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడైతే మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో విత్ ఇన్ ద మెయిన్ క్లాస్లో, సో ఈ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే సో ఆ స్టాక్ డెమో అనే క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంటే ఇన్వోక్ అయిపోతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. జనరల్గా నార్మల్ మెథడ్స్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మెథడ్ s1.display ఉందనుకోండి, s1.display. ఇప్పుడు ఈ డిస్ప్లే అనే మాత్రం ఆటోమేటిక్గా కాల్ అవుదండి, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. వై? బికాస్ దిస్ ఈజ్ నార్మల్ మెథడ్. సో నార్మల్ మెథడ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ మెథడ్ ఏ క్లాస్లో ఉంది, దిస్ డిస్ప్లే మెథడ్ బిలాంగ్స్ టు స్టాక్ డెమో క్లాస్. సో అంటే ఈ స్టాక్ డెమో అనే క్లాస్లో డిస్ప్లే అనే మెథడ్ ఉంది కాబట్టి స్టాక్ డెమో అనే క్లాస్కి క్రియేట్ చేసిన రిఫరెన్స్ దట్ ఈజ్ s1.display అని కాల్ చేస్తేనే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో కాల్ చేస్తేనే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అలా ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయకుండా ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్స్ ఏమన్నా ఉన్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్టర్. సో వెన్ ఎవర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్స్ దట్ కన్స్ట్రక్టర్ మెథడ్ విల్ బి ఇన్వోక్డ్. ఎప్పుడైతే మీరు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో ఆ క్లాస్లో కనుక కన్స్ట్రక్టర్ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యేదే కన్స్ట్రక్టర్ మెథడ్. మీరు జనరల్గా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకునే ఉంటారు, మీరు ఎక్స్ప్లిసిట్గా కన్స్ట్రక్టర్ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా కంపైలర్ ఇంప్లిసిట్ కన్స్ట్రక్టర్ని అసైన్ చేసేసుకుంటుంది, రైట్? అసలు జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. ఓకే, సో నేను జావా కోడింగ్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ స్టాక్ డెమో s1 ఈక్వల్ టు న్యూ స్టాక్ డెమో అనే స్టేట్మెంట్ వల్ల యూజ్ చెప్పాను. సో స్టాక్ డెమో అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి మెమరీ క్రియేట్ చేసి స్టాక్ డెమో అనే క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సో s1 అనే రెఫరెన్స్లో కాపీ చేసాం, రైట్? సో ఆ కాపీ చేసిన వెంటనే ఏమవుతుంది, ఒకటి కాపీ చేసాం, ఇంకొకటి ఏంటి, స్టాక్ డెమో అనే కన్స్ట్రక్టర్ ఉంటే కనుక ఇమీడియట్గా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రైట్? సో ఈ స్టేట్మెంట్ మీనింగ్ అది, రైట్? నెక్స్ట్ స్కానర్ s is equal to new scanner of system.in. సో ఈ స్కానర్ అనే క్లాస్ దిస్ ఈస్ ఎ ప్రీడిఫైన్ క్లాస్. సో దిస్ క్లాస్ బిలాంగ్స్ టు java.util ప్యాకేజ్. ఈ క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉంటుంది అంటే java.util ప్యాకేజ్లో ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే గెట్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డేటాని ఏమన్నా రీడ్ చేసుకోవాలి అంటే మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, దట్ ఈజ్ నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ అండ్ సో ఆన్. ఆ మెథడ్స్ అన్నీ కూడా ఈ స్కానర్ అనే క్లాస్లో ఉంటాయి, రైట్? దిస్ ఈజ్ ఎ ప్రీడిఫైన్ క్లాస్. సో ప్రీడిఫైన్ క్లాస్, సో ఈ ప్రీడిఫైన్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మనం ఫర్దర్గా యాక్సెస్ చేయాలి అంటే సో మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో అందుకే స్కానర్ s is equal to న్యూ స్కానర్ అన్నాం. ది స్టేట్మెంట్ మీనింగ్ అది, ఈ స్టేట్మెంట్ మీనింగ్ అది. ఓకే, సో నెక్స్ట్ ఇంట్ ch అన్నాం, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం ch అని, చాయిస్ అనుకోండి, ఇంట్ ch. నెక్స్ట్ డూ బ్లాక్ రాసాం, డూ బ్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్. ఇది ఏ టైప్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎగ్జిట్ అంటే ఫస్ట్ డూ సంథింగ్, డూ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆఫ్టర్ దట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. జనరల్గా లూపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయితే బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. బట్ ఇయర్ ఒక్కసారి కూడా కండిషన్ చెక్ చేసుకోకుండా అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అయ్యే లూపింగ్ స్టేట్మెంట్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ డూ వైల్, డూ. ఓకే, సో డూ సంథింగ్ అంటే డూ బ్లాక్లోకి ఎంటర్ అయింది. సో దీస్ ఆర్ system.out.println. సో ఈజ్ ఏ println function which is used to print a message on the screen. సో ఈ println ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు కావాల్సిన మెసేజెస్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది అవుట్పుట్ ఫంక్షన్ కాబట్టి system.out.println అంటాం.
యాక్చువల్గా ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫంక్షన్ ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటో ఇన్ డెప్త్గా ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇన్ సి. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలానో సి లాంగ్వేజ్లో, సో జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కానీ లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కానీ రాయొచ్చు. ఓకే, అంటే మనకి మెనూ ఓపెన్ అవుతుంది. సో ఈ ట్రై బ్లాక్ రాసాం. దిస్ ఈజ్ ఎక్సెప్షన్ కాన్సెప్ట్. సో ట్రై అంటే మీనింగ్ ఏంటి? ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేటర్. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేటర్ అంటే మీరు ఏదన్నా ప్రోగ్రామ్ గెట్ చేసుకునేటప్పుడు, ప్రోగ్రాంలోకి ఇన్పుట్ని గెట్ చేసుకునేటప్పుడు ఇన్పుట్ డేటా కరెక్ట్ డేటా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా రాంగ్ డేటా ఎంటర్ చేశారు అంటే ఇమీడియట్గా ఎక్సెప్షన్స్ వస్తాయి. ఎక్సెప్షన్స్ ఆర్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్స్, ఎగ్జిక్యూషన్ టైంలో ఎర్రర్స్ వస్తాయి. సో అలాంటివి అంటే ఎలాంటి కేసెస్లో మనం ఇన్పుట్ని రీడ్ చేసుకునేటప్పుడు ఏ స్టేట్మెంట్స్లో ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో, రైట్, ఎక్సెప్షన్స్ అక్కరయ్యే ఛాన్సెస్, ఎగ్జిక్యూషన్ టైంలో ఎర్రర్స్ వచ్చే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం. దాన్నే ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేటర్. ఒకవేళ ఈ స్టేట్మెంట్స్లో ఎర్రర్స్ రావచ్చేమో అని మనం ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ట్రై బ్లాక్లో నిజంగా ఎక్సెప్షన్ అక్కర్ అయింది అనుకోండి, క్యాచ్ బ్లాక్ వచ్చి సో బై డిఫాల్ట్గా సిస్టమే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసేలాగా మనం ఇక్కడ త్రోస్ అనే కీవర్డ్ ద్వారా ఎక్సెప్షన్ రాసాం మెయిన్ ఫంక్షన్ పక్కన. అంటే విత్ ఇన్ ద మెయిన్లో ఏమైనా ఎక్సెప్షన్స్ అక్కర్ అయితే, రైట్, ఇమీడియట్గా సిస్టమే ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ఎక్సెప్షన్ మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఎక్సెప్షన్ మెసేజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ క్లాస్ అక్కర్ అయిందో ఆ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మెసేజ్ ప్రింట్ చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ స్విచ్ ఆఫ్ సిహెచ్ అన్నాం. సో అంటే మీనింగ్ ఏంటి? మీరు ట్రై బ్లాక్లో కనుక ఎంట్రీ యువర్ చాయిస్ అని టైప్ చేసినప్పుడు ఇప్పుడు సిహెచ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని టైప్ చేశారు అంటే ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఎస్ అనేది ఏంటి? ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కానర్ క్లాస్. స్కానర్ అనే క్లాస్లో నెక్స్ట్ ఇంట్ అనేది ప్రీడిఫైన్ మెథడ్. సో ఏంటి? ఇన్పుట్ డేటాని, ఇంటీజర్ డేటాని గెట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఫంక్షన్ ఆర్ మెథడ్. ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే గెట్ యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. మీరు ఎంటర్ చేసిన కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటాని గెట్ చేసుకుని స్పెసిఫైడ్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. దట్ ఈస్ సిహెచ్ ఈక్వల్ టు సంథింగ్. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఎంటర్ చేసిన 1 అని రీడ్ చేసుకుని ప్రోగ్రామ్లో గెట్ చేసుకుని అది సిహెచ్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ మీనింగ్ అది. ఓకే, సో ఇప్పుడు మనం రీడ్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఇంటీజరే కాబట్టి ఈ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ రాదు కాబట్టి సో క్యాచ్ బ్లాక్కు మూవ్ అవ్వదు. ఎక్సెప్షన్ రాకపోతే క్యాచ్ బ్లాక్ వెళ్ళదు. ఒకవేళ ఎక్సెప్షన్ వస్తేనే క్యాచ్ బ్లాక్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్సెప్షన్ ఏం అక్కర్ అవ్వలేదు కాబట్టి సో సక్సెస్ఫుల్గా మనం సిహెచ్ వాల్యూ రీడ్ చేసుకున్నాం కాబట్టి, వ్యాలిడ్ డేటా రీడ్ చేసుకున్నాం కాబట్టి సో ఇమీడియట్గా స్విచ్ బ్లాక్ వస్తుంది. అంటే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, స్విచ్ బ్లాక్ ఎంటర్ అయింది. స్విచ్ ఆఫ్ సిహెచ్ అన్నాం. ఇట్ మీన్స్ స్విచ్ ఆఫ్ 1 అంటే సిహెచ్ వాల్యూ 1. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇప్పుడు స్విచ్ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్ అంటాం. సో అంటే మీరు సెలెక్ట్ చేసిన వాల్యూ మీద డిపెండ్ అవుతుంది ఏ కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. సో ఇప్పుడు ఈ 1 అనే వాల్యూ మల్టిపుల్ కేసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 1 అనే వాల్యూ ఏ కేసుకి అయితే మ్యాచ్ అవుతుందో, ఇక్కడ ఉన్న మల్టిపుల్ వాల్యూస్లో ఏ వాల్యూతో అయితే మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏముంది? హియర్ S1 డాట్ పుష్ అన్నాం. S1 డాట్ పుష్. సో వాట్ ఈ మీనింగ్ బై S1? సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టాక్ డెమో క్లాస్. సో మనం ప్రీవియస్గా ఆల్రెడీ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ S1 ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టాక్ డెమో. సో ఇప్పుడు ఎప్పుడైతే S1 డాట్ పుష్ అన్నారో దిస్ ఈజ్ కాలింగ్ ఫంక్షన్ ఆర్ కాలింగ్ మెథడ్. అంటే S1 అనే క్లాస్ S1 అనే ఆబ్జెక్ట్ ఏ క్లాస్ అని రిఫర్ చేస్తుందో, రైట్, ఏ క్లాస్ అని రిఫర్ చేస్తుంది? స్టాక్ డెమో. ఈ స్టాక్ డెమో అనే క్లాస్లో పుష్ అనే మెథడ్ ఉంటే, ఈ పుష్ అనే మెథడ్ లాజిక్ ఉంటే ఇమీడియట్గా సో కర్సర్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుందంటే ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్. ఎప్పుడైతే మీరు కాలింగ్ మెథడ్ని కాల్ చేశారో ఇమీడియట్గా S1 అనే క్లాస్కి వెళ్ళిపోతుంది. S1 అనే ఆబ్జెక్ట్ ఏ క్లాస్ని అయితే రిఫర్ చేస్తుందో
ఆ స్టాక్ డెమో అనే క్లాస్లోకి వస్తుంది. ఆ స్టాక్ డెమో అనే క్లాస్లో ఉన్న మల్టిపుల్ మెథడ్స్లో డిఫరెంట్ మెథడ్స్లో పుష్ అనే మెథడ్ అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఆ పుష్ అనే మెథడ్ ఉంటే అక్కడికి కర్సర్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడికి ఎగ్జిక్యూషన్ కర్సర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, పుష్ అనే మెథడ్ దగ్గర నుంచి ఇమీడియట్ గా దిస్ ఈస్ కాలింగ్ ఫంక్షన్ టు కర్సర్ మూవ్ ట్రాన్స్ఫర్ ద కర్సర్ ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్. ఇక్కడ నుంచి కర్సర్ ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే స్టాక్ డెమో అనే క్లాస్ లో ఉన్న పుష్ అనే మెథడ్ దగ్గరకు మూవ్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్, ఇక్కడికి వస్తే ఏముంది, థ్రోస్ ఐఓ ఎక్సెప్షన్. అగైన్ ఇక్కడ కూడా మనం రాసాం, విత్ ఇన్ ద పుష్ అనే మెథడ్ లో మీరు ఎగ్జిక్యూషన్ టైంలో ఏమైనా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గెట్ చేసుకునేటప్పుడు కానీ డిస్ప్లే చేసేటప్పుడు కానీ ఏమైనా ఎక్సెప్షన్స్ అక్కర్ అయితే, ఇట్ మీన్స్ రన్ టైంలో ఎర్రర్స్ అక్కర్ అయితే సిస్టమే బై డిఫాల్ట్గా ఎర్రర్ మెసేజ్ని హ్యాండిల్ చేసి మనకు అవుట్పుట్ని ఎర్రర్ అవుట్పుట్ని జనరేట్ చేసేలాగా మనం రాసాం థ్రోస్ ఐఓ ఎక్సెప్షన్. థ్రోస్ అంటే సిస్టమే బై డిఫాల్ట్గా ఎక్సెప్షన్ క్లాసెస్ని జనరేట్ చేస్తుంది అని. ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్, అక్కడ ఏమైనా ఎక్సెప్షన్ అక్కర్ అయితే అండర్లైన్. సో ఎప్పుడైతే మీరు పుష్ మెథడ్ కాల్ చేశారో సో ఇమీడియట్గా ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. దిస్ ఈజ్ ఓవర్ఫ్లో సిచ్యువేషన్. అంటే ప్రీవియస్గా ఓన్లీ థియరీ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పానంటే టూ సిచ్యువేషన్స్ అక్కర్ అవుతాయి. వన్ ఈజ్ ఓవర్ఫ్లో సిచ్యువేషన్, సెకండ్ వన్ ఈజ్ అండర్ఫ్లో సిచ్యువేషన్. ఓవర్ఫ్లో సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ స్టాక్ ఈజ్ ఫుల్, స్టాక్ ఫుల్గా ఉంటే సో ఓవర్ఫ్లో వస్తుంది. అంటే స్టాక్ ఫుల్గా ఉన్నప్పుడు ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని వస్తుంది. సో మనం ఏం చేసాం, అలా నిజంగా స్టాక్ ఫుల్లా కాదా చెక్ చేసుకుని అండ్ దెన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే టాప్ వాల్యూ కనుక 4 అయితే, ఇఫ్ టాప్ ఈక్వల్ టు 4 దెన్ కండిషన్ ఈజ్ ట్రూ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో. ఓకే, ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఇమ్మీడియట్ గా స్టాక్ ఓవర్ఫ్లో అని ఎగ్జిక్యూట్ అయిపోయి రిటర్న్ అయిపోమన్నాం. రిటర్న్ అంటే ఎక్కడికి వస్తుందండి, ఇమ్మీడియట్ గా మనం ఎక్కడి నుంచే వచ్చాం ఇక్కడికి, కర్సర్ మూవ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్. ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి వచ్చామో సో మళ్ళీ ఎప్పుడైతే మనం రిటర్న్ అన్నామో దిస్ ఈస్ జంపింగ్ స్టేట్మెంట్. అంటే దిస్ కాల్డ్ ఫంక్షన్ టు అగైన్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచి ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే దీని తర్వాత స్టేట్మెంట్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే రిటర్న్ అన్నారో ఇమీడియట్ గా పుష్ మెథడ్ అంటే కాలింగ్ మెథడ్ మీరు ఎక్కడైతే కాల్ చేశారో దాని నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, బ్రేక్ ఉంది. సో బ్రేక్ అంటే ఏంటి, స్విచ్ లో నుంచి బయటకు వస్తుంది అని. ఓకేనా, సో స్విచ్ ఎక్కడ ఉంది, డూ బ్లాక్ లో ఉంది. సో డూబ్లో నుంచి బయటకు వచ్చింది అని. ఇప్పుడు వైల్ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ దెన్ గో టు ద డూ బ్లాక్. ఈ కండిషన్ అనేది మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ డూ బ్లాక్ వెళ్తుంది. సో అంటే ఇట్స్ ఎ రిపీటెడ్ ప్రాసెస్. ఈ మెనూ ఓపెన్ అవడం అనేది రిపీటెడ్ గా జరుగుతుంది. ఓకే సరే, మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో యాక్చువల్గా పుష్ అనే మెథడ్కి వెళ్ళాము. పుష్ అనే మెథడ్ లో మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేసినప్పుడు ట్రూ అయితే జరిగిన ప్రాసెస్ చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్టార్టింగ్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం కాబట్టి టాప్ వాల్యూ ఇనీషియల్ గా -1 ఉంది కాబట్టి దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. రైట్, దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. రైట్, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, సో ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది అంతే, దట్స్ ఇట్. ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. రైట్, సో ఈ కింద రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ నార్మల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు ట్రై బ్లాక్ లో ఉంది, ట్రై బ్లాక్ వచ్చింది అంటే ఇక్కడ ఏమన్నాడు, ఎంటర్ ఎనీ నెంబర్ టు పుష్ అన్నాడు. ఎంటర్ ఎనీ నెంబర్ టు పుష్. సో మీరు ఒక న్యూ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటే స్టాక్ లోకి ఆ ఎలిమెంట్ నెంబర్ని టైప్ చేయండి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10 అని ఎంటర్ చేశాను. అంటే మీరు ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డ్ లో 10 ఎంటర్ చేస్తే అది రీడ్ చేసుకునే ఫంక్షనే నెక్స్ట్ ఇంట్. రీడ్ చేసుకుని ఎక్కడ స్టోర్ చేస్తుంది, నంబర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, నంబర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. మీరు రీడ్ చేసుకున్న వాల్యూ వ్యాలిడే కాబట్టి ఎక్సెప్షన్ అక్కర్ అవ్వదు విత్ ఇన్ ద ట్రై బ్లాక్ లో. ఎక్సెప్షన్ అక్కర్ అవ్వలేదంటే క్యాష్ బ్లాక్ లోకి మూవ్ అవ్వదు. ఓకే, సో ఇమ్మీడియట్ గా ఎక్కడికి వస్తుంది, ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. ఇనీషియల్ గా టాప్ వాల్యూ -1 లో ఉంది. వై, బికాస్ స్టార్టింగ్ ఒక ఎలిమెంట్ కూడా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు టాప్ ఈక్వల్ టు -1 + 1, సో దట్ ఈస్ టాప్ ఈక్వల్ టు 0 అయిపోతుంది.
టాప్ ఈక్వల్ టు 0. సో ఏ ఆఫ్ టాప్ ఈక్వల్ టు నంబర్ అంటే మనం రీడ్ చేసుకున్న ఇందాక నమ్లో ఉన్న ఒక నంబర్ దట్ ఈస్ 10. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏ ఆఫ్ టాప్ అన్నాం, ఏ ఆఫ్ టాప్. సో హియర్ ఏ ఆఫ్ టాప్ ఈస్ నథింగ్ బట్ హియర్ టాప్ వాల్యూ ఈస్ నథింగ్ బట్ 0, టాప్ నథింగ్ బట్ 0. సో ఏ ఆఫ్ 0 ఈస్ నథింగ్ బట్ 10. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ స్టోర్ అయింది. దిస్ ఈజ్ స్టాక్ అనుకుంటాం, దిస్ ఈజ్ స్టాక్ అనుకుంటాం. అంటే స్టాక్ లో ఇండెక్స్ నెంబర్ 0లో 10 అనే ఎలిమెంట్ స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ ఏమవుతుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సో దట్ నంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ ఆర్ పుష్డ్. సో మీరు తీసుకున్న 10 అనే ఎలిమెంట్ సక్సెస్ఫుల్ గా స్టాక్ లోకి పుష్ చేశారు అని. ఓకే, నంబర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఆర్ పుష్డ్ ఇంటూ ద స్టాక్. సో మీరు సక్సెస్ఫుల్ గా స్టాక్ లోకి ఒక ఎలిమెంట్ ని పుష్ చేశారు అని. ఓకే, సో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా పుష్ లో? సో ఏమీ లేవు కాబట్టి ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తుంది. బయటకంటే సో ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది కాలింగ్ ఫంక్షన్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? అగైన్ బ్రేక్ ఉంది. సో బ్రేక్ అంటే స్విచ్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది, స్విచ్ లో నుంచి బయటకు వస్తుంది. ఓకే, స్విచ్ లో నుంచి బయటకు వస్తుంది, డూ లో నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు సిహెచ్ వాల్యూ ఎంట్రీ యువర్ చాయిస్ అంటే 1 కదా, మనం ఇంకా 1 లోనే ఉన్నాం కదా. సో 1 కొట్టామని 1 నాట్ ఈక్వల్ టు 4. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. 1 కాదు కదా, 1 4 ఈక్వల్ కాదు కదా, కాదు. ఎస్, దిస్ కండిషన్ ఇస్ ట్రూ. 1 4 అనేది ఈక్వల్ కాదు కాబట్టి ఈ వైల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో ఇమీడియట్ గా మళ్ళీ డూ బ్లాక్ వస్తుంది. డూ బ్లాక్ వచ్చి మళ్ళీ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూ ఓపెన్ అయ్యి ఎంట్రీ యువర్ చాయిస్ మళ్ళీ అడుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ యువర్ చాయిస్ మళ్ళీ 1 టైప్ చేశారనుకోండి, అగైన్ మళ్ళీ పుష్ మెథడ్ కాల్ చేసినట్టు. ఓకే, సో ఇలాగ రిపీటెడ్ గా జరుగుతుంది. అసలు ఎలా వస్తుందో అప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో స్టాక్ జావా సి స్పేస్ స్టాక్ ఆపరేషన్స్ డాట్ జావా అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మెనూ ఓపెన్ అయింది. సో ఎంట్రీ యువర్ చాయిస్ 1 అని టైప్ చేస్తాం. సో ఎప్పుడైతే 1 అని టైప్ చేసామో ఇట్ మీన్స్ ఎప్పుడైతే మీరు 1 అని టైప్ చేశారో ఇమ్మీడియట్ గా మీకు ఏమవుతుంది? సో స్విచ్ ఆఫ్ 1 అని అంటే ఇక్కడున్న మల్టిపుల్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం అని. ఎప్పుడైతే మీరు పుష్ మెథడ్ కాల్ చేశారో ఇమ్మీడియట్ కర్సర్ ఏమవుతుంది? సో ఇమ్మీడియట్ గా పుష్ మెథడ్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఏమవుతుంది? సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇమీడియట్ ట్రై బ్లాక్ లోకి వచ్చింది. ట్రై బ్లాక్ లో ఏముంది? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎనీ నంబర్ టు పుష్ అని ఉంది. ఇప్పుడు మీరు 10 ఎంటర్ చేశారు. 10 ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం అంటే మీరు ఇప్పుడు ఇక్కడ 10 ఎంటర్ చేసినట్టు. ఇప్పుడు నంబర్ లోకి 10 వెళ్ళింది. సో ఇమీడియట్ గా టాప్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుంది? నంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ అని వస్తుంది. సో చూడండి, సో 10 ఈజ్ సక్సెస్ఫుల్లీ పుష్డ్. ఓకే, సో మళ్ళీ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యిందో ఇమీడియట్ గా ఎక్కడ వస్తుంది? మళ్ళీ కర్సర్ ఇమీడియట్ గా మళ్ళీ ఇక్కడికి వస్తుందని చెప్పాం. ఆఫ్టర్ కాలింగ్ స్టేట్మెంట్ బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్ టెర్మినేషన్ ఆఫ్ ద లూప్ ఆర్ బ్లాక్ లో నుంచి ఇమీడియట్ గా బయటకు వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే మీరు కేస్ 1 ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి రెస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్విచ్ బ్లాక్ లో నుంచి మనం బయటికి జంప్ అవ్వాలి అంటే వి యూస్ బ్రేక్. సో స్విచ్ లో నుంచి బయటకు వచ్చింది, డూ బ్లాక్ లో ఉంది. అగైన్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన చాయిస్ వాల్యూ 1 నాట్ ఈక్వల్ టు 4 కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ డూ బ్లాక్ వచ్చింది అని. ఓకే, సో నీకు సెకండ్ టైం కూడా ఇలా మళ్ళీ మెనూ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే డూలో రాసిన వైల్ కండిషన్ ట్రూ అయింది అని. ఎంట్రీ యువర్ చాయిస్ మళ్ళీ 1 టైప్ చేస్తాం. ఇప్పుడు 20 ఎంటర్ చేస్తాం. సో 20 సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. అగైన్ మళ్ళీ 1 ఎంటర్ చేసాం. మళ్ళీ ఇప్పుడు 30 ఎంటర్ చేసాం. 30 సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. సో మళ్ళీ 1 ఎంటర్ చేసాం. 40 ఎంటర్ చేసాం. 40 సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. ఇప్పుడు మళ్ళీ 1 ఎంటర్ చేసాం. 50 ఎంటర్ చేసాం. 50 సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. ఇప్పుడు మళ్ళీ 1 ఎంటర్ చేసాం. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని వచ్చింది. స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అంటే మనకి ఏంటి కాన్సెప్ట్? సో ఇప్పుడు మీరు డిస్ప్లే కొట్టండి.
సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. మనం స్టాక్ సైజ్ ఎంత తీసుకున్నాం? స్టాక్ సైజ్ 5 ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలి అని. మీరు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేశారు? ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేశారు. ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేశాక మీరు ఏం చేశారంటే 5 ఎలిమెంట్స్ సక్సెస్ఫుల్గా పుష్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఎంట్రీ యువర్ చాయిస్ అన్నప్పుడు 1 కొట్టారు. 1 అంటే ఏంటి? అగైన్ మళ్ళీ పుష్ మెథడ్ కాల్ చేసినట్టు. అగైన్ పుష్ మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుంది? పుష్ మెథడ్కి వచ్చింది. ఇప్పుడు టాప్ వాల్యూ చెక్ చేసుకుంటుంది. టాప్ ఈక్వల్ టు 4. దిస్ కండిషన్ ఈస్ ట్రూ. ఎందుకు ట్రూ అవుతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ టైం 10 ఎంటర్ చేసినప్పుడు టాప్ వాల్యూ 0. వై? బికాస్ -1 + 1 0. నెక్స్ట్ టైం మళ్ళీ పుష్ మెథడ్ కాల్ చేసినప్పుడు టాప్ వాల్యూ 0 + 1 1 అవుతుంది. అగైన్ 30 కాల్ చేసినప్పుడు సో 1 + 1 2 అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఎలిమెంట్ కాల్ చేసినప్పుడు 2 + 1 3 అవుతుంది. మళ్ళీ కాల్ చేసినప్పుడు 3 + 1 4 అవుతుంది. సో అంటే మనకి ఇప్పుడు టాప్ వాల్యూ 4 ఉంది అని. అంటే 5 ఎలిమెంట్స్ సక్సెస్ఫుల్గా ఫిల్ అయినాయి అంటే మీనింగ్ ఏంటంటే, సో నువ్వు 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్, ఫోర్త్ లొకేషన్, ఈ 4 లొకేషన్స్లో నువ్వు 5 ఎలిమెంట్స్ని ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసాము అని. రైట్? ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఈ 5 ఎలిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు టాప్ ఎక్కడ ఉన్నట్టు? 4లో ఉన్నట్టు. అంటే ఇది అంటే ఇక్కడ ఉన్నట్టు టాప్ అంటే ఇక్కడ. దాని ఇండెక్స్ నెంబర్ ఎంత? 4. ఇఫ్ టాప్ ఈక్వల్ టు 4 దెన్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఓవర్ఫ్లో. ఓకే, ఇమీడియట్ గా ఓవర్ఫ్లో అని మెసేజ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అన్న. ఎక్కడికి వస్తుందని చెప్పా? మళ్ళీ స్విచ్ స్టేట్మెంట్ లో కేస్ 1 తర్వాత ఇక్కడికి వస్తుంది, బ్రేక్ దగ్గరకు వస్తుంది. బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ బ్లాక్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే డూ బ్లాక్ లో నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ వైల్ కండిషన్, మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది. వై? బికాస్ స్విచ్ ఆఫ్ 1 అన్నాం కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ డూ బ్లాక్ వెళ్తుంది. సో మళ్ళీ డూ బ్లాక్ మూవ్ అయింది కాబట్టి అగైన్ మళ్ళీ మెనూ ఓపెన్ అయ్యి సో మళ్ళీ ఎంట్రీ యువర్ చాయిస్ అంది. ఇప్పటి వరకు మనం చూసింది పుష్ ఆపరేషన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు పాప్ ఆపరేషన్ టైప్ చేశారు 2 అంటే ఎంట్రీ యువర్ చాయిస్ అని అన్నప్పుడు మెనూ వచ్చింది. ఎంట్రీ యువర్ చాయిస్ అన్నప్పుడు ఇక్కడ మీరు 2 ఎంటర్ చేశారు, ఇక్కడ 2 ఎంటర్ చేశారు. 2 ఎంటర్ చేస్తే ఏమవుతుంది? సో స్విచ్ ఆఫ్ 2 ఉన్నట్టు. అంటే ఇట్ మీన్స్ 2 అంటే కేస్ 2 ఎగ్జిక్యూట్ అవుతుందండి. అంటే 1 అనేది 2కి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. 2 మ్యాచ్ అవుతాయి కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో కేస్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ s1.pop. s1.pop అంటే ఏంటి? s1 అనేది ఏంటి? స్టాక్ డెమో అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సో ఇప్పుడు స్టాక్ డెమో అనే క్లాస్ లో పాప్ అనే మెథడ్ ఉంటే సో ఇమీడియట్ గా పాప్ మెథడ్కి వెళ్తుంది. పాప్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏముంది? ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1, ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1, టాప్ వాల్యూ ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎంత? మనం ఇందాక ప్రాసెస్ చేసినప్పుడు టాప్ వాల్యూ 4. ఇప్పుడు టాప్ వాల్యూ -1 లో ఉందా? కాదు. కాబట్టి దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే నమ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్ అన్నాం. టాప్ అంటే ఎంత వాల్యూ? 4. సో ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 50. ఆ 50 వెళ్ళి నంబర్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు టాప్ని ఏం చేస్తున్నాం అంటే సో టాప్ మైనస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు టాప్ వాల్యూ నీకు 4 ఉండాల్సింది కాస్త ఇప్పుడు 3 వస్తుంది. ఓకే, సో 3 వస్తుంది. ఎలిమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అని వస్తుంది. మీరు కావాలని చూడండి, 50 ఈజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. 50 ఈజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లే చేసాం అనుకోండి, ఎన్ని ఉంటాయి? ఓన్లీ 4 ఉంటాయి. ఓన్లీ 4. ఓకేనా? సో వై? బికాజ్ ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసేసాం. రైట్? సో ఇది యాక్చువల్ లాజిక్. అంటే మనం స్టాక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో స్టాక్లో ఆపరేషన్స్ ఎలా జరుగుతాయని చెప్పాం? ఓన్లీ ఒక డైరెక్షన్ నుంచే జరుగుతాయి, ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ. దాన్ని టాప్ ఆఫ్ ది స్టాక్ అన్నాం. మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ ప్లస్ చేశారు, డిలీట్ చేసేటప్పుడు టాప్ మైనస్ చేశారు. ఓకే, సో అంటే నీకు ఒక్కొక్క ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నావు అంటే నీకేమవుతుంది? టాప్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. టాప్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేశారు, మళ్ళీ రిమూవ్ చేద్దామని మళ్ళీ 2 టైప్ చేశారు. సో మళ్ళీ ఏమొచ్చింది చూడండి, ఎప్పుడైతే మీరు మళ్ళీ ఎంట్రీ యువర్ చాయిస్ 2 కొట్టినప్పుడు స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని వచ్చింది. స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో ఎందుకు వచ్చింది? సో మీరు అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేశారు అంటే, ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేశారంటే మీకు టాప్ వాల్యూ ఏమవుతుంది అంటే -1 అవుతుంది. టాప్ వాల్యూ -1 అవుతుంది. సో ఇఫ్ టాప్ వాల్యూ -1 ఈక్వల్ టు -1
then stack is underflow. Stack is underflow. ఓకేనా? సో దిస్ ఈజ్ పాప్ మెథడ్. ఒకవేళ టాప్ వాల్యూ -1 అయితే అంటే స్టాక్ లో ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోతే, సో స్టాక్ ఇంకా ఎలిమెంట్స్ ఏమి లేవు, అండర్ ఫ్లో, ఇంకా సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా అండర్ ఫ్లోలోకి వచ్చాము అని మీనింగ్. సో ఇంకా నో ఫర్దర్ ఎలిమెంట్స్ లేవు, డిలీట్ చేయలేము అని. ఓకేనా? సో డిస్ప్లేకి వచ్చేటప్పటికి, సో ఆల్రెడీ నేను 3 ఆప్షన్ టైప్ చేసాను, ఎలా వచ్చిందో మీరు చూసారు. సో డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఎంట్రీ యువర్ చాయిస్ అన్నప్పుడు 3 టైప్ చేశారు, 3 టైప్ చేశారు అంటే స్విచ్ ఆఫ్ 3, దట్ ఈస్ S1 డాట్ డిస్ప్లే. ఎప్పుడైతే డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేశారు ఇమీడియట్ గా పైకి మూవ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది, ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1. సో అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేసేసాము, ఇప్పుడు డిస్ప్లే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు టాప్ వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది. ఎందుకంటే పాప్ చేసినప్పుడు కూడా -1 లోనే ఉంది కాబట్టి స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని వచ్చింది. ఇప్పుడు 3 కూడా చూడండి. సో స్టాక్ ఈజ్ ఎంప్టీ. వై? బికాస్ టాప్ వాల్యూ ఈక్వల్ టు -1. ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 దెన్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది కర్సర్. రిటర్న్ అంటే మీనింగ్ ఏంటి, సో కాలింగ్ ఫంక్షన్ వెళ్ళిపోతుంది అని, రిటర్న్ అయిపోతుంది అని, ఇక్కడికి వచ్చేస్తుంది. సో బ్రేక్ అయిపోతుంది. ఓకే. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఇది టాప్ వాల్యూ -1 కాలేదు, ఇట్ మీన్స్ ఎలిమెంట్స్ స్టాక్ లో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, టాప్ నుంచి 0 వరకు ఉంటాయి. టాప్ నుంచి 0 వరకు ఉంటాయి. నువ్వు ఏ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి, టాప్ నుంచి బాటమ్ వరకు. టాప్ నుంచి బాటమ్ వరకు. బాటమ్ అంటే ఏంటి, 0th ఇండెక్స్ నంబర్. టాప్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నంబర్ 4 అనుకుంటే, సో I = 4 గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 కంటే 4 పెద్దదే, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ. అండ్ దెన్ printf system dot out and then system dot out dot println a of I, that is a of 4 లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ I minus, so that is 4 minus 3 greater than or equal to 0, again condition is true, system dot out dot println a of 3. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది, 2 greater than 0, again a of 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 1 అవుతుంది, 1 అవుతుంది, అగైన్ 1 greater than or equals to 0, కండిషన్ ఇస్ ట్రూ కాబట్టి a of 1 మళ్ళీ ప్రింట్ అవుతుంది. అగైన్ I minus, దట్ ఈస్ 0 అవుతుంది, 0 greater than or equal to 0, ఈక్వల్ టు ఉంది కాబట్టి 0 greater than or equals to 0, అగైన్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఇప్పుడు a of 0 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ అన్నాం కాబట్టి 0 -1 -1. సో ఇక్కడ ఇప్పుడు మనకి -1 అయింది. సో -1 greater than or equal to 0, దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది, లూప్ లో నుంచి టెర్మినేట్ అయిపోతుంది. సో లూప్ లో నుంచి టెర్మినేట్ అయిపోయిందంటే మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ నుంచి 0th ఇండెక్స్ నెంబర్ వరకు మీరు అన్ని ఎలిమెంట్స్ సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ చేశారు. ఎప్పుడైతే -1 అయిందో, సో మనకేంటి మీనింగ్, సో బై డిఫాల్ట్ గా స్టాక్ ఈజ్ ఎంప్టీ అని వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ స్టాక్ ప్రోగ్రామ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎంట్రీ యువర్ చాయిస్ అన్నప్పుడు మీరు 4 అని టైప్ చేశారు అనుకోండి, 4 అని టైప్ చేశారు, 4. ఓకే, 4 అని టైప్ చేశారు అంటే ఇప్పుడు కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 3 మ్యాచ్ అవ్వలేదు. సో కేస్ 4 మ్యాచ్ అయింది. ఎప్పుడైతే కేస్ 4 మ్యాచ్ అయిందో సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అన్నారు, దట్ మీన్స్ క్విట్, ప్రోగ్రామ్ ఇంకా ఎగ్జిక్యూషన్ క్విట్ చేస్తున్నట్టు అని. సో ఎప్పుడైతే క్విట్ అయిపోతుందో, సో మీకు రిపిటేషన్ అనేది జరగదు, సో మీరు కావాలని చూడండి, సో ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ స్టాప్ అయిపోయింది. ఓకే. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్, రైట్. సో ఎంట్రీ యువర్ చాయిస్. ఇప్పుడు ఎలిమెంట్ ఏం ఇన్సర్ట్ చేయలే, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నా, పాప్ చేద్దాం అనుకున్నా, టైప్ చేశాను 2 అని. సో స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. వై? బికాస్ టాప్ వాల్యూ ఈక్వల్ టు -1. క్లియర్. అండ్ దెన్ ఇప్పుడు డిస్ప్లే చేద్దాం అనుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో స్టాక్ ఈజ్ ఎంప్టీ. వై? బికాస్ టాప్ ఈక్వల్ టు -1. అసలు ఎలిమెంట్ ఇన్సర్ట్ ఏం చేయలేనప్పుడు టాప్ వాల్యూ ఏ పొజిషన్ లో ఉంటుందంటే -1 పొజిషన్ లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఎంట్రీ యువర్ చాయిస్ కొట్టినప్పుడు 1 అని టైప్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేయొచ్చు అని. సో మీరు ఇప్పుడు 10 ఎంటర్ చేశారు, 10 ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. ఇప్పుడు మీరు డిస్ప్లే చేయండి, మీకు ఏం డిస్ప్లే అవుతుంది, 10 డిస్ప్లే అవుతుంది. ఓకే, 10 డిస్ప్లే అయింది. వై? బికాస్ టాప్ వాల్యూ -1 అవ్వలేదు, టాప్ ఈక్వల్ టు 0.
టాప్ ఈక్వల్ టు 0 అయింది, డిస్ప్లే చేద్దాం అనుకున్నారు. సో దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ దెన్ ఇక్కడికి వస్తుంది టాప్ వాల్యూ 0 ఉంది అని. సో హియర్ 0 ఉంది కాబట్టి 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, అట్లీస్ట్ వన్ టైం అనేది ట్రూ అయింది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ఆఫ్ 0 ఇస్ నథింగ్ బట్ 10. సో 10 డిస్ప్లే అయింది. ఓకే, 10 డిస్ప్లే అయింది కదండి. ఇప్పుడు మీరు పాప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 టైప్ చేశారు, 2 టైప్ చేస్తే 10 ఈజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. వై? బికాస్ టాప్ వాల్యూ ఈక్వల్ టు 0. టాప్ వాల్యూ 0 ఉంది అంటే మీనింగ్ ఏంటి? సో స్టాక్ హ్యావ్ సమ్ ఎలిమెంట్, స్టాక్ లో ఒక ఎలిమెంట్ ఉంది, ఒక్క ఎలిమెంటే ఉంది, అది కూడా రిమూవ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేద్దామంటే స్టాక్ ఈజ్ అండర్ఫ్లో. వై? బికాస్ టాప్ వాల్యూ ఈక్వల్ టు -1. 0 నుంచి -1 లోకి వచ్చింది. ఎందుకు వస్తుంది? మీరు రిమూవ్ చేస్తున్నప్పుడు స్టాక్ లో నుంచి ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నారంటే టాప్ మైనస్ అవుతుంది. స్టాక్ లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే, పుష్ చేస్తున్నారంటే టాప్ వాల్యూ +1 అవుతుంది. ఓకే, సో మీరు ఇంకా ఫర్దర్ యాక్షన్స్ ఏం చేయకూడదు, ఇంకా స్టాప్ అయిపోదాం అనుకుంటే సో క్విట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ 4 అని టైప్ చేశారు, ఇమీడియట్ గా ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే.